వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము టెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాము. టెట్కి సంబంధించింది మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్ 19th June 2025 షిఫ్ట్ అనమాట. ఓకేనా, షిఫ్ట్ 1. ఓకే, సైన్స్కి సంబంధించింది. సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓన్లీ లిక్విడ్స్ ఎగ్జిబిట్ సర్ఫేస్ టెన్షన్ బికాస్. ఓకే, లిక్విడ్స్లలో మన ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, కొద్దిగా గ్యాసెస్ని బట్టి కొద్దిగా తక్కువగా ఉంటుంది. గ్యాసెస్లలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో లిక్విడ్ మాత్రం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఫ్రీ సర్ఫేస్ అన్నమాట. లిక్విడ్లో ఉన్నంతగా ఫ్రీ సర్ఫేస్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ తెలంగాణ స్టేట్ ద గ్రేట్ బీర్ ఈజ్ విజిబుల్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఓకే, సప్తరిషి మండలం ఎక్కడ ఉంటుంది? విజిబుల్ ఇన్ నార్త్ డైరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టిపికల్ యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ మిరర్స్ యూజ్డ్ ఇన్ క్లాసిక్ కెలెడోస్కోప్లో మీకు యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది. నెక్స్ట్, ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ఇన్వెంటెడ్ బై జాన్ షోల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ టు హీట్ అండ్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ చూడండి. హీట్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్లో వైల్ టెంపరేచర్ ఈజ్ ద ఎనర్జీ ఇన్ మోషన్. టెంపరేచర్ ఈజ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ వైల్ హీట్ ఈజ్ మెజర్ ఆఫ్ హౌ కూల్ ఇట్ ఈజ్. ఇక్కడ చూడండి, టెంపరేచర్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్. టెంపరేచర్ ఏం చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ హీట్ని డిటర్మైన్ చేస్తుంది. వేరియస్ హీట్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఫ్లోస్. ఓకే, ఇదైతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ టు హీట్ అండ్ టెంపరేచర్. నెక్స్ట్, ద మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ వెన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద మోషన్. ఎప్పుడు యూనిఫామ్గా ఉంటుంది? వెలాసిటీ కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రం యూనిఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ ఎ 3-dimensional region around a magnet. Okay, next question చూద్దాం. If the current passing through a human body is 10 megahertz, then the effect may be causes involuntary muscle contraction. Precipitate is a insoluble substance formed in a chemical reaction. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ నాన్ స్టిక్ కుక్వేర్ ఈజ్. నాన్ స్టిక్ కుక్వేర్లో ఏది ఉపయోగిస్తాం? PTFE, పాలీటెట్రా ఫ్లోరో ఇథిలిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద మెటీరియల్ విచ్ డస్ నాట్ ఫార్మ్ ఏ ఫ్లేమ్ ఎమాంగ్ ద ఫాలోయింగ్. చార్కోల్లో, ఓకేనా, అసలు అంటే ఫ్లేమ్ అనేది ఫామ్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కదా. మ్యాచ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ విత్ దేర్ రెస్పెక్టివ్ లాస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, జాన్ డోబెరెనర్, లా ఆఫ్ ట్రైడ్స్. జాన్ న్యూలాండ్. ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ 1, సెకండ్ అంటే మనకు ఒక 2-3 మనకు కరెక్ట్గా వచ్చేసినాయి అనుకో, మిగతావి కూడా వచ్చేస్తాయి. జాన్ డోబెరెనర్, లా ఆఫ్ ట్రైడ్స్. ఓకే, ఇవి చూడండి. జాన్ న్యూలాండ్, లా ఆఫ్ ఆక్టేవ్స్. అండ్ డిమిట్రీ మెండలీ, పీరియాడిక్ లా. హెన్రీ మోస్లీ, మోడర్న్ పీరియాడిక్ లా. ఓకేనా, నెక్స్ట్ కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అండి. ప్రోకారియోటిక్ సెల్, మొనీరా. ఓకే, సూడోకోలిమ్, నిమటోడా. వాటర్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ చూడండి, ప్రోకారియోటిక్ సెల్, మొనీరా. ఓకే, బి సూడోకోలమ్ అనేది నిమటోడా. సి వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఏమో ఎకినోడర్మేటా. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్థ్రోపోడా. ఓకే, మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్థ్రోపోడా అని ఈజీగా గుర్తుంటుంది.
నెక్స్ట్ two-chambered heart ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఆర్గానిజం. టూ చాంబర్డ్ దేంట్లో ఫిషెస్లలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ సిమిలర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు సేమ్ కింగ్డమ్. అమీబా అండ్ వర్టిసెల్లా. అమీబా అండ్ వర్టిసెల్లా బోత్ ఆర్ ప్రొటిస్టా కింగ్డమ్. ఓకే, మనకి 5 కింగ్డమ్స్ ఉంటాయి కదా, డబ్ల్యూహెచ్వి టాకర్ క్లాసిఫికేషన్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిసీజెస్ విచ్ స్ప్రెడ్ త్రూ పొల్యూటెడ్ వాటర్ అండ్ ఫుడ్ ఈజ్. ఓకే, కలరా అండ్ టైఫాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ స్పీసీస్ ఆఫ్ పర్టికులర్ ఏరియా, రీజియన్, కంట్రీ ఈజ్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. ఓకే, పర్టికులర్ ఏరియా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రీసైక్లర్ ఇన్ ఎకోసిస్టమ్స్ ఆర్ డీకంపోజర్స్. ఓకేనా, ఇవి మాత్రమే రీసైకిల్ చేస్తూ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పెస్టిసైడ్. ఇది ఒకటి మాత్రం పెస్టిసైడ్ కాదు. ఓకే, 2,4-డైక్లోరో ఫినాక్సీ యాసిటిక్ యాసిడ్, ఎండోసల్ఫాన్ కానీ, నెక్స్ట్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ కానీ, బెంజిన్ హెక్సాక్లోరైడ్ కానీ, ఈ 3 కూడా పెస్టిసైడ్స్. ఐడెంటిఫై ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఎసెన్షియల్ పార్ట్ అంటే చాలా ముఖ్యమైనది స్టామిస్ అండ్ పిస్టిల్ ఉంటాయి. ఇది రీప్రొడక్షన్కి సెక్షువల్ రీప్రొడక్షన్కి ఉపయోగపడతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోడిఫైడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్. గ్రౌండ్ స్టెమ్ అంటే మనకు గుర్తొచ్చాల్సింది పొటాటో. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ డాటర్ సెల్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ సెల్ ఆఫ్టర్ మియాటిక్ డివిజన్. మియాటిక్ డివిజన్ తర్వాత ఏమొస్తుంది, 4 వస్తాయి అన్నమాట ఫస్ట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్ ఏంటంటే ఒక 2-3 అని మనము కరెక్ట్గా పెట్టేసామనుకో ఈజీగా మనం చేసేయచ్చు. అక్షరాలు మనకి న్యూక్లియస్ కానీ సెల్ కానీ చూడండి. రాబర్ట్ హుక్ ఏంటి చూడండి. రొనాల్డ్ రోజ్ ఏమో మలేరియా, రాబర్ట్ హుక్ ఏమో సెల్, రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్, అండ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్. Identify the process that is not related involved in obtaining wool from sheep to produce fabric. Stifling. ఇక్కడ చూడండి మనకి వూల్ అంటే స్టెప్స్ ఏమేమిటి అంటే షేరింగ్, స్కోరింగ్, సార్టింగ్, డైయింగ్ అండ్ రోలింగ్ ఇంటూ యార్న్ అండ్ వీవింగ్. మనకి ఒక స్టిఫ్లింగ్ అనేది లేదన్నమాట. అండ్ బ్లీచింగ్ కూడా వస్తుంది ఇందులోనే, మనకు ఓన్లీ స్టిఫ్లింగ్ అనేది మాత్రమే రాదనమాట. నెక్స్ట్, ఐన్స్టీన్ స్టేటెడ్ ఇన్ నేచర్ ఎవ్రీవేర్ వీ కమ్ అక్రాస్ ప్రీ-ఎస్టాబ్లిష్డ్ హార్మోనీస్. దిస్ రిఫ్లెక్ట్స్ విచ్ వాల్యూ ఆఫ్ సైన్స్. ఓకే, ఆస్థెటిక్ వాల్యూ, సౌందర్యాత్మక విలువ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఇలిస్ట్రేట్స్ ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ మెథడ్ని ఏది చూస్తుంది. నేను డైరెక్ట్ ఆన్సర్స్లోకి వెళ్తున్నాను ఎందుకంటే మనకి టైం లేదు. స్టూడెంట్స్ కొలాబరేట్లీ డిజైన్ అండ్ బిల్డ్ ఏ మోడల్ ఆఫ్ ఏ సస్టైనబుల్ సిటీ టు అడ్రస్ రియల్ లైఫ్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్. నిజ జీవిత పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులు కలిసికట్టుగా సుస్థిరమైన నగరం యొక్క నమూనాను రూపొందించారు. ఇది ప్రాజెక్ట్ మెథడ్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై విచ్ ఈస్ నాట్ రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్లో మనకి డిస్క్రిప్టివ్ స్కేల్ వస్తుంది, గ్రాఫిక్ స్కేల్ వస్తుంది, న్యూమెరికల్ స్కేల్ వస్తుంది. ఓన్లీ మల్టిపుల్ చాయిస్ స్కేల్ అనేది మాత్రమే రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టూడెంట్ ఇన్ హిస్ ప్రైమరీ స్కూల్. తెలుగులో చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఒక విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలో భూమిపై జంతువులు మరియు మొక్కలు వంటి వివిధ రకాల జీవులు ఉన్నాయని తెలుసు. ఈ జ్ఞానం అతనికి తన సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రం తెలుసు. జీవరూపాల వర్గీకరణ గురించి అధ్యయనం చేసినప్పుడు మొక్కలు మరియు జంతువులలో ఇంకా ఎక్కువ రకాలు ఉన్నాయని తెలుసుకోవడంలో ఉపయోగపడింది. ఇది పియాజే ప్రకారం. అంటే ఫస్ట్ కొన్ని ఉన్నాయని తెలుసు, తర్వాత అట్లా ఉండడానికి ఇంకా ఉన్నాయని కూడా తెలిసింది. సో అసిమిలేషన్ అంటే
తను ఇంకా చేంజ్ చేసుకోలేదు. చేంజ్ చేసుకుంటే మోడిఫై చేసుకుంటే అకామిడేషన్. నెక్స్ట్ 7th తరగతిలో ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను సమూహాలుగా 7th తరగతిలో ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను సమూహాలుగా విభజించి ప్రతి సమూహాన్ని ఒక పువ్వును విడదీసి దానిలోని వివిధ భాగాలను గుర్తించమని కోరింది. ఆమె వారికి ఆ కృత్యంలో సహాయం చేసింది. ఇక్కడ ఆమె విజ్ఞాన శాస్త్ర బోధనలో ఏ విధానాన్ని ఉపయోగిస్తుంది అంటే వాళ్ళు చేసేటప్పుడు అంటే ఒక పువ్వు ఇచ్చింది, దాన్ని వివిధ భాగాలకు విడమర్చమని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ కృత్యంలో సహాయం కూడా చేసింది. ఆమె ఏం చేస్తుంది? సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అన్నమాట. నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తుంది. కింది వాటిలో పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం ఎన్సిఎఫ్ 2005 సూచించిన మార్గదర్శక సూత్రం కానిది ఏది? ఎన్సూరింగ్ దట్ లర్నింగ్ డస్ నాట్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రోట్ మెథడ్. రోట్ మెథడ్ అంటే మనం బట్టి పట్టే విధానాన్ని ఇది అనుసరించదు. ఓకేనా? ఎన్రిచింగ్ ద పాఠ్య పుస్తకాలకు మించి పాఠ్యాంశాలను సుసంపన్నం చేయటం. ఇది ఎన్సిఎఫ్లో భాగమే. పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానించటం, ఇది కూడా దానిలోకి వస్తుంది. పరీక్షలను మరింత సరళంగా మార్చడం మరియు వాటిని తరగతి గది జీవితాన్ని అనుసంధానం చేయడం, ఇది కూడా ఎన్సిఎఫ్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోనే షిఫ్ట్ 1లో అంటే 18th రోజు, మనం 19th రోజు చూసాము, ఇప్పుడు 18th రోజు షిఫ్ట్ 1లో వచ్చిన సైన్స్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, సైన్స్ క్వశ్చన్స్ చూద్దాము. అంటే ఈ క్వశ్చన్స్ వల్ల మనకి పేపర్ అనేది ఎలా వస్తుందో అన్నీ ఒకే దాంట్లో చేశాను అనమాట. చూడండి క్వశ్చన్ చూడండి. The statement external pressure applied to an enclosed volume of fluid is transmitted equally in all directions throughout the fluid volume refers to this principle. అంటే పాస్కల్ ప్రిన్సిపల్. ఓకే, అంటే ఒక క్లోజ్డ్గా ఉన్న ఫ్లూయిడ్ కంటైనర్లో అంటే అది దాని ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? ఆల్ డైరెక్షన్స్ సేమ్ ఈక్వల్గా దాని ప్రెషర్ని చూపిస్తుంది. ఓకేనా? అది పాస్కల్ ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ వీనస్. ఇది మనకి గన్ షాట్ క్వశ్చన్ అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కదా, ద వాల్యూ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు బర్న్ 40 grams ఆఫ్ హైడ్రోజన్ ఎస్టీపీ ఈజ్. మనకి ఇక్కడ చూడండి, మనకి ద వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు బర్న్ 40 grams ఆఫ్ హైడ్రోజన్ స్టాండర్డ్ టెంపరేచర్. ఓకే, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. ఓకే, అంటే ఇప్పుడు ఐడియల్ గ్యాసెస్లలో కంపల్సరీగా ఎస్టీపీ అనేది ఎంత ఉంటుందంటే 22.4 అనేది అన్నిటికీ వర్తిస్తుంది. ఇక్కడ 40 grams ఆఫ్ అని అడుగుతారు కాబట్టి ఫస్ట్ మనము హైడ్రోజన్ది వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి 2H2 నెక్స్ట్ ఆక్సిజన్ అనుకోండి. ఇక్కడ చూడండి 2H2 + O2 అండ్ 2H2O అంటే మనకి 2 moles ఆఫ్ హైడ్రోజన్ది మనం క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూమ్ 2.016 అని వచ్చింది. ఇక్కడ మనకి 40 grams ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చారు. 40 grams ఆఫ్ హైడ్రోజన్ అంటే మనం 14 సేమ్ దీన్ని క్యాలిక్యులేట్ చేసేస్తే మనకి ఏమని వస్తుందంటే 40/2.016 = 90.84 grams అని వస్తుంది. నెక్స్ట్ O2ది చూద్దాం. O2ది ఏంటంటే ఈ O2ది మనం దీనిపైన నెక్స్ట్ 2 చేసామనుకోండి, అంటే O2 కాబట్టి 1 mole కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 9.92 అనుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇది మనకి 9.92ని మనము దేంతో క్యాలిక్యులేట్ చేయాలంటే 9.92 ఇంటూ మనకి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ది
ఐడియల్ గ్లాసెస్ది ఎంత 24.4. దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 224 సంథింగ్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం. క్రోమియంది మనకి ఏంటి? ఓకే, క్రోమియంది మనకి ఎలక్ట్రానిక్ నెంబర్ ఏంటి? పీరియాడిక్ టేబుల్లో మనకి 24 అని వస్తుంది. ఆ 24లో మనము 1s2 2s2 2p6 ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 10 అయిపోతాయి. నెక్స్ట్ 3s2 అండ్ 3p6 3dకి వెళ్ళదు. నెక్స్ట్ దేనికి వెళ్తుంది? 4s1కి వెళ్తుంది. తర్వాత 3d5కి ఫిల్ చేస్తుంది. నాకు ఇది క్వశ్చన్ డౌట్గా ఉంది, ఎందుకంటే మనకి 4s2 ఫిల్ అయిన తర్వాతనే 3dలోకి వెళ్తుంది. ఇక్కడ మనకి 3d5 అని ఇచ్చారు, 4s1 ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అటామిక్ రేడియం ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్. నెక్స్ట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అయోనైజేషన్ ఎనర్జీ. మెటల్స్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకి మెటల్స్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అని ఇచ్చారు. లోహాలు రుణ విద్యుతాత్మక గల మూలకాలు అని చెప్తున్నారు. అన్నీ అయితే కావండి. అటామిక్ రేడియం ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్. ఓకే, పెరుగుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అయోనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ మ్యాచ్ ద మెటల్ విత్ ఇట్స్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లలో మనకి ఇక్కడ సోడియం ఇచ్చారు, ఐరన్ ఇచ్చారు, మెర్క్యూరీ ఇచ్చారు, నెక్స్ట్ సిల్వర్ ఇచ్చారు. ఓకే, ఈ 4 దాంట్లో మనకి ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ సోడియం అనుకోండి, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనం ప్యూర్ చేయవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఐరన్ అనుకోండి, రిడక్షన్ ద్వారా. నెక్స్ట్ హెచ్జీ అనుకోండి, దీన్ని హీటింగ్ ఇన్ ఎయిర్. నెక్స్ట్ ఏజీ డిస్ప్లేస్మెంట్. మనకి ఇక్కడ అటామిసిటీ ఆఫ్ సుక్రోజ్ మాలిక్యూల్. సుక్రోజ్ అంటే ఫార్ములా ఏంటి మనకి? C12H22. ఇక్కడ చూడండి మనకి C12H22O11. ఈ మనకి మొత్తం అటామిసిటీ అనేది మనం చెప్పొచ్చు 12 22 20 + 22 + 11 మనకి టోటల్ 45 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. నార్మల్ ఫోర్స్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఆపోజిట్స్ ద మూమెంట్. ప్రెజర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏరియా ఆఫ్ ద బాడీ. ప్రెజర్ ఫోర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ న్యూటన్స్. మనకి ఏంటంటే పీడనం వస్తువు వైశాల్యంపై ఆధారపడి ఉండదు. నెక్స్ట్ చూద్దాం. ద రైట్ చాయిస్ ఆఫ్ కనెక్షన్ టు మేక్ ఏ బల్బ్ గ్లో బ్రైటర్. ఇక్కడ చూడండి, బల్బును మరింత ప్రకాశవంతంగా వెలిగించడానికి చేయవలసిన సరైన సాంద్ర ఎంపిక. కనెక్టింగ్ ఎలక్ట్రిక్ సెల్స్ ఇన్ సిరీస్లో కరెక్ట్గా అమరిస్తే బల్బ్ అనేది బ్రైట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద డిసీజ్ నాట్ కాజ్డ్ బై అన్ట్రీటెడ్ వాటర్. శుద్ధి చేయని నీటి వల్ల ఈ వ్యాధి సంక్రమించదు. ఈ వ్యాధి కోవిడ్. ఓకే. నెక్స్ట్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అకర్స్ బికాస్. కాంతి సంపూర్ణాంతర పరివర్తనం సంభవించుటకు గల కారణం ఏంటి? మనకి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్సీడ్స్ ద క్రిటికల్ యాంగిల్ వెన్ లైట్ ట్రైస్ టు మూవ్ ఫ్రమ్ ఏ డెన్సర్ టు ఏ రేరర్ మీడియం. ఎప్పుడైతే ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ఇన్సిడెన్స్ రే అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్సిడ్స్ అయినప్పుడు అది అలా అవుతుంది. కాంతి సాంద్రాంతర యానకం నుండి విరాళ యానకంకు వెళ్ళే సందర్భంగా పతన కోణం సందిగ్ధ కోణాన్ని మించిపోతుంది. కాబట్టి మనకి ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అక్కడ సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఎవ్రీ నాన్ మెటల్ హ్యాస్ ఎ బ్రైట్ సర్ఫేస్. Metals and nonmetals are used in fireworks.
Every metal has a crystalline form. Every metal can be made into sheets. ఒకటే మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫైర్ వర్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ప్లాంట్ దట్ ఈస్ హ్యావింగ్ ఆస్టోరియా ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది కస్క్యూటా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెల్ ఆర్గనెల్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. వృక్ష మరియు జంతు కణాల రెండింటిలో ఉండే కణంగాలను గుర్తించండి. ఏంటిది ఎండోప్లాస్మిక్? సెంట్రియోల్స్, సెల్ వాల్, ప్లాస్టిడ్స్ ఇవన్నీ మనకి ప్లాంట్ సెల్స్ ఉంటాయి, కానీ అనిమల్ సెల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ మనకి డైరెక్ట్ మార్క్స్ ఇచ్చారు. నోట్ అనేది ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ స్కెల్టన్ దట్ అసోసియేట్స్ ద లెగ్స్ అండ్ ద ట్రంక్. ఇక్కడ చూడండి, కాళ్ళు మరియు మొండెము సంధానించే మానవ అస్థిపంజర నిర్మాణాన్ని గుర్తించండి. ఓకే, పేట్రిక్ గడిలు, పెక్టోరల్ గ్రిడిల్ అండ్ బ్యాక్ బోన్, ఓకే, క్లావికల్. మనకి క్వశ్చన్కి డైరెక్ట్ మార్క్స్ ఇచ్చేసారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కామన్ ఫంక్షన్ ఆఫ్ లీవ్స్ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, మనకి రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ద కామన్ ఫంక్షన్ అంటే అన్నిటికీ సేమ్ ఉండదని, సాధారణ విధి కాదు అని చెప్పారు. కాదంటే ఏంటి? ట్రాన్స్పిరేషన్ అన్నిటిలోనూ ఉంటుంది, గ్యాసియస్ కూడా అన్నిటిలో ఉంటుంది, ఫోటోసింథసిస్ కూడా ప్రతి ప్లాంట్లో జరుగుతుంది. ఓన్లీ ఒక రీప్రొడక్షన్ మాత్రమే కొన్ని ప్లాంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ స్కిల్స్ మౌత్ కోకూన్స్ బై ఎక్స్పోజింగ్ స్టెమ్ హాట్ ఎయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. పట్టుపురుగు డిబంకర్లను ఆవిరి లేదా వేడి గాలికి గురి చేసే చంపే ప్రక్రియను గుర్తించండి. స్టిఫ్లింగ్. మనము ఇంతకుముందు చూసాము క్వశ్చన్లో, మనకి వూల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా షీప్ నుంచి, అందులో మనకి స్టిఫ్లింగ్ అనే అది అక్కడ మనకి ఆన్సర్ అయ్యింది. ఎందుకంటే ఆ ప్రాసెస్లో స్టిఫ్లింగ్ అనేది కాదు. ఇది ఎక్కడ స్టిఫ్లింగ్ అనేది ఎక్కడ ఉపయోగం, ఎక్కడ దేని ప్రాసెస్? పట్టుపురుగు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ప్లాంట్ దట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ రూట్స్. రూట్స్లో ఫుడ్ అనేది స్టోర్ చేసుకునే దాన్ని ఏమంటారంటే, దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్వీట్ పొటాటో. నేనైతే ఇక్కడ ఒకటి క్లారిఫై చేస్తాను. అంటే మనకి రూట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఇంకా చూద్దాం. స్వీట్ పొటాటో, డాలియా, క్యారెట్, టర్నిప్, రాడిష్. స్టెమ్కేమో పొటాటో, ఆనియన్, గార్లిక్, ట్యూబరోస్ అండ్ లిల్లీస్, ఓకే, షుగర్. అండ్ క్రీపర్ స్టెమ్ ఏంటంటే మింట్, స్ట్రాబెర్రీ, క్రిజాంథస్ అండ్ రోజ్బెర్రీ. లీఫ్కి సంబంధించిన బ్రయోఫిలం అండ్ బోగన్వియా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. రూట్స్కి ఏమో స్వీట్ పొటాటో, డాలియా, క్యారెట్, టర్నిప్ అండ్ రాడిష్. స్టెమ్కి ఏమో పొటాటో, ఆనియన్, గార్లిక్, ట్యూబరో అండ్ లిల్లీస్. నెక్స్ట్ క్రీపర్ స్టెమ్కి ఏమో మింట్, స్ట్రాబెర్రీ, క్రిసాంథమస్ అండ్ రోస్బెర్రీ. లీఫ్కి ఏమో బ్రయోఫిలం అండ్ బోగన్వియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. మనకు కార్టిలేజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మజిల్ టిష్యూ. నెక్స్ట్ లిగమెంట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. బోన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. లైక్ ఫిబ్రోబ్లాస్ట్ ఆర్ ద నర్వస్ టిష్యూ. ఇక్కడ మనకైతే బోన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి బోన్ అనేది మనకి కనెక్టివ్ టిష్యూ. ఇది రైట్ ఆన్సర్ అండి. కార్టిలేజ్ అనేది మనకు కూడా అది కూడా ఒక బోన్ అనమాట. ప్రశ్న వేస్తున్నారు కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ లిగమెంట్ ఏంటంటే ఎపిథీలియల్ టిష్యూ కాదు. అదేంటంటే మనకి అది కూడా బోన్ని కనెక్ట్ చేస్తుంది. ఫిబ్రోబ్లాస్ట్ ఆర్ మోస్ట్ కామన్ సెల్స్ ఫౌండ్ ఇన్ జనరల్ కనెక్టివ్ టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. స్పిరులినా అండ్ మ్యాక్రో ఆర్థ్రోపోడా. ఇది అనేది డిఫరెంట్.
మిగతాయన్నీ కరెక్టే. వర్టిసిలా, ప్రోటోజోవా అండ్ సెరిడియం అండ్ ఆల్గా, కోకస్ అండ్ బ్యాక్టీరియా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఈజ్ నాట్ సెక్రీటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్? పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఆ, ఈ కింది వాళ్ళు పీయూష గ్రంథిచే స్రవించబడని అంటే నాట్ అని అడుగుతారు. మనకి పిట్యూటరీ గ్లాండ్ అంటే మనకి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, గ్రోత్ హార్మోన్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, ఒక ప్రొజెస్ట్రాన్ మాత్రమే మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెకండరీ పొల్యూటెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి సెకండరీ పొల్యూటెంట్ ఏంటంటే ప్యాన్కి ఫుల్ ఫామ్ అంటే పెరాక్సీ సిటైట్ నైట్రేట్స్ అనమాట. ఇది చాలా హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్, పొల్యూటెంట్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కాల్డ్ గ్లోబల్ గ్రెయిన్ రైస్. నెక్స్ట్, ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ద రోల్ ఆఫ్ సన్లైట్ ఇన్ ఫోటోసింథసిస్ వాజ్ ఓకే జాన్ గిన్నెస్ హౌ. నెక్స్ట్, 10వ తరగతి విద్యార్థిని ఆయన శర్వాణి బ్యాటరీ వైర్లు, స్విచ్ మరియు బల్బును ఉపయోగించి ఒక సాధారణ విద్యుత్ వలయాన్ని జాగ్రత్తగా తయారు చేస్తుంది. అది ఖచ్చితంగా మరియు చక్కగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. విద్యార్థి యొక్క ఈ ప్రవర్తనను సంబంధించిన రంగం మరియు స్థాయిని గుర్తించండి. ఓకే, సైకోమోటర్ డొమైన్ ఆర్టిక్యులేషన్. నెక్స్ట్, కింది వాటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్రోచ్ ఆఫ్ ది హిస్టారికల్ మెథడ్? హిస్టారికల్ మెథడ్ కానిది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్. ఇన్ దిస్ ఇయర్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా 2000. NIF. A biological science teacher asked his her students to perform an experiment to understand photosynthesis. Signifies this validity. Process of validity. నెక్స్ట్ క్వశ్చన్ ఇది, జీవులలో శ్వాసక్రియ గురించి తన విద్యార్థుల అవగాహన తెలుసుకోవడానికి ఒక ఉపాధ్యాయురాలు A, B మరియు Cను సమాన పరిమాణంలో ఉన్న 3 పరీక్ష నాళికలను, ఇంగ్లీష్ అయితే బెటర్ అనుకోండి. A teacher to know the understanding of her students about respiration in organisms has filled 3 test tubes of the equal size A, B, C with water up to 3/4 level and fill చేసింది. Then she asked her students which of the test tubes will contain the highest concentration of carbon dioxide. If I put a snail in test tube A, a water plant in test tube B, and keep both a snail and a plant in C. రెండు కలిపి Cలో పెట్టింది. ఫస్ట్ దాంట్లోనేమో స్నేల్ పెట్టింది, సెకండ్ దాంట్లోనేమో ఒక ప్లాంట్ పెట్టింది, థర్డ్ దాంట్లోనేమో రెండు కలిపి పెట్టింది. విచ్ ప్రాసెస్ కిల్ ఇస్ ద టీచర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్ దిస్ కేస్? ప్రిడిక్టింగ్, అంచనా వేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రామంలో చాలామంది ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా సుప్రియ తన పదవ విద్యార్థులను దీని గురించి మంచి అవగాహన కల్పించాలని మరియు ఈ పరిస్థితికి పరిష్కారాలను కనుగొనేలా చేయాలని కోరుకుంది. దీన్ని నిర్వహించేటప్పుడు ఆమె కింది ఏ పద్ధతికి ప్రాధాన్యతను ఇస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. నెక్స్ట్ మనము ఇంకో 2 పేపర్స్ మనం డిస్కస్